హాయ్ హలో వెల్కమ్ టు మంజునాగా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఇంకా దియాకి శశికి అయితే స్కూల్ ఉందన్నమాట. దియాకి అయితే ఇంకా మార్నింగ్ 8:30కే పంపించేయాలి. ఇంకా రోజు వాళ్ళకైతే స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని ట్రెడిషనల్గా రెడీ చేయమన్నారు. ఇంకా శశికి అయితే ఈరోజు అయితే పీటీఎం ఉందన్నమాట. ఇంక ఇద్దరు స్కూల్కి అయితే నేను వెళ్ళాలి. దియాన్ అయితే ఫస్ట్ రెడీ చేసేసి దియాన్ డ్రాప్ చేసేసి ఇంకా తర్వాత శశి నేను అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తామన్నమాట. పీటీఎం ఉంది, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట. ఇంకా మార్నింగే లేవగానే బాటిల్స్ అన్నీ కడిగేస్తానండి పిల్లలవి. నేను హాట్ వాటర్తో కానీ ఒక్కొక్కసారి వీక్కి ట్వైస్ కానీ 3 times కానీ హాట్ వాటర్తో కడిగేసి తర్వాత అయితే ఇంకా నార్మల్ డేస్లో మామూలుగా కడిగేస్తాను. ఇంక తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య వర్షాలు అవి ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకని నేను ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా హాట్ వాటర్ ఇస్తున్నాను. ఇంకా డే అంతా కూడా హాట్ వాటరే ఎక్కువగా తాగుతారనమాట. ఇంకా శశి కూడా ఏంటంటే నాకు హాట్ వాటర్ ఇవ్వమ్మా అని కూడా అడుగుతుంది అనమాట. ఇంకా అందుకే నేను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా హాట్ వాటర్ అయితే కెటల్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇద్దరికి. దియాకైతే ఇంకా 1 week నుంచి అయితే జలుబు దగ్గు అయితే బాగా ఉందండి. ఎంత హాట్ వాటర్ పెట్టినా సరే ఇంకా స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, ఇంకొకరి దగ్గరకు ఉంటే ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళకి కూడా వస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే దియాకైతే స్నానం చేయించేసానండి. ఇంకా స్నానం అయిన తర్వాత ఇంకా దోశలు అయితే వేశాను. ఇదైతే ఇడ్లీ పిండితో వేశానండి నేను. అంటే ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా దాంతోనమాట. దీంతో ఏంటంటే మనం దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే సాఫ్ట్ ఇడ్లీ అంటాము. యాక్చువల్గా బెంగళూరు సైడ్ బాగా ఎక్కువ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అన్ని దగ్గర కూడా కొంచెం ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది. నేనైతే ఇలా ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది చేయొచ్చు కదా అని నేను ఎక్కువగా డిమార్ట్లో అయితే తీసుకుని ఉంటాను. డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ బియ్యం అయితే ఉంటాయన్నమాట. అదైతే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే బాగా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా దోశలు కూడా చాలా కన్నాలుగా ఎంత బాగా వచ్చాయో. అది 1 side కూడా మనం కాల్చుకోవచ్చు అనమాట. 1 side కాల్చుకొని పైన మూత పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశస్ కూడాను. ఒకవైపు ఏమో క్రిస్పీ కానీ పైన ఏమో బాగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటాయి దోశలు. ఇంకా దియాకైతే చెప్పాను కదా ఇంకా టిఫిన్ అయితే ఫాస్ట్గా తినిపించేసి ఇంకా దాన్ని అయితే రెడీ చేశాను. ఇంకా దియా తింటుంటే ఇంకా శశి కూడా తినేస్తాను అందనమాట. ఇంకా శశి కూడా వేసి ఇచ్చేసాను. మసాలా దోశ అనమాట. మసాలా దోశ ఇంకా గ్రీన్ చట్నీ అయితే చేశాను అనమాట నేను ఆ రోజు. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏమీ చేయలేదండి. ఇంకా డిమార్ట్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం లేట్ అయిపోయింది, ఆ రోజు మార్నింగే చేసేయాలి. సరే వచ్చేస్తాం కదా త్వరగా అనుకున్నాను కానీ ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట స్కూల్లోని. ఇంక చూసారు కదా ఇంకా దియాకైతే తినిపించేసిన తర్వాత ఇంక తినిపిస్తూ ఒకవైపు అయితే హెయిర్ డ్రైయర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇంకా ఆల్రెడీ జలుబు దగ్గు ఉంది కదా, ఇంకా జలుబు ఎక్కువైపోద్దని హెయిర్ డ్రైయర్ అయితే పెడుతున్నాను. లేదంటే ఎప్పుడు ఎక్కువగా పెట్టను పిల్లలకి, మామూలుగా టవల్ అది కట్టేస్తాను. ఇంక ఇంట్లో ఉన్నప్పుడే హెడ్ బాత్ చేయిస్తాను కాబట్టి కొంచెం అలా టవల్ చుట్టేసి తర్వాత ఫ్యాన్ కింద అయితే కూర్చోబెడతాను అనమాట. ఇంకా రోజు ఇంకా టైంకి వెళ్ళాలి కదా అని ఇంకా హెయిర్ డ్రైయర్ అది పెట్టాను అనమాట. ఇంకా శశి కూడా ఒకవైపు అయితే టిఫిన్ తినేస్తుంది. ఇంకా దియాని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా శశికి కూడా హెడ్ బాత్ అది చేయించాలి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి, వీళ్ళకి ఏంటంటే పెయిన్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. రోజు దువ్వినా సరే 1, 2 అలా వస్తున్నాయండి. దియా అయితే మరీ ఇంకా తలస్తమాను చెయ్యేస్తమాను తల్లోనే పెట్టుకుంటుంది. చూడండి ఇప్పుడు కూడా ఇలా హెయిర్ డ్రైయర్ పెట్టి ఇలా చూస్తుంటే ఒక పెద్ద పెయిన్ అయితే వచ్చిందనమాట. ఇంకా దాన్ని కొంచెం పల్చగా ఉంటుంది జుట్టు, మరీ ఇంకా ఒక్క పెయిన్ ఉన్నా సరే ఇంకా అది అలాగా గీరుకుంటా ఉంటుంది అనమాట చేపెట్టి. అందుకే రోజు ఇంచుమించుగా దూతాను. కానీ ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి ఉంటే కనుక వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనమాట. మీకు ఏమైనా మంచి మెడిసిన్ మీకు ఏమైనా ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేనేంటంటే ఇదివరకు నేను చిన్నప్పుడు వాడేదే వాడుతున్నాను కానీ అది వైజాగ్ నుంచి తెప్పించుకొని మరీ వాడుతున్నాను నేను ఇక్కడ. అది ఇప్పుడు అంతగా పని చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు వాడినప్పుడు అయితే చాలా బాగా పనిచేసేది అనమాట. అందులో పెద్దగా కెమికల్స్ ఏమీ యాడ్ చేయరు అనమాట. అందుకని నేను అది తెప్పించి మరీ వాడుతున్నాను వీళ్ళకి. చూడండి దియాని అయితే ఇలా రెడీ చేసేసాను. ఇంకా దియా అయితే డాన్స్ క్లాసెస్కి వెళ్తుందండి ఒక 2 weeks నుంచి. అదే వేసి చూపిస్తుంది అనమాట. ఒకసారి వేయమ్మా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా అని వేయమంటుంటే ఒక్కొక్కసారి వేస్తుంది, ఒక్కొక్కసారి వేయదు అనమాట. ఒక్కొక్కసారి బాగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు రెడీ చేశాను కదా, వెయ్యు ఎలా వేస్తావో చూస్తానంటే ఏదో కాసేపు అయితే వేసింది. దియాని ఎలా రెడీ చేశాను ఏంటి అన్నది కామెంట్ చేయండి. తను ఎలా డ్యాన్స్ వేస్తుంది అన్నది కూడా కామెంట్ చేయండి.
ఇంకా దియాండి స్కూల్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే స్కూల్కి అయితే రెడీ అయ్యామండి. ఇంకా ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో అయితే కొంచెం డిమార్ట్కి వెళ్ళాలి, కొంచెం గ్రాసరీస్ అవి తీసుకోవాలన్నమాట. ఇంకా అందుకనే ఆటోలో అయితే వెళ్దాం అనుకున్నాము. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, 10:30 అయిపోయింది. వాళ్ళు 9 to 12:30 వరకు అన్నారనమాట పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇంకా స్కూల్కి అయితే ఇంకా రోజు ఏంటంటే SLC ప్లస్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట. ఇంకా మనం వెళ్ళగానే ఫస్ట్ అయితే SLC అయితే చూడొచ్చు అనమాట. అక్కడ స్టూడెంట్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ లాంటివి, కొన్ని చార్ట్స్, క్లాస్ నిండా చార్ట్స్ అవన్నీ చాలా బాగా పెట్టారనమాట. ఇంకా పిల్లలు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అంటే మ్యాథ్స్లో పజల్స్ అవన్నీ అనమాట. గట్టిగా टेलीविजन, सीडी, रेडियो, बैटरीज आदि डाले जाते थे. ఇంక ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క మ్యాథ్స్లో అయితే పజల్స్, ఇలా హిందీలో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఇలా కొన్ని తీసుకొని పిల్లల చేతే చేయించి మళ్ళీ అక్కడ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట వీళ్ళందరూని. అది అయిపోయిన తర్వాత ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ అది ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా డిమార్ట్కి అయితే వచ్చామండి. ఇంకా కొన్ని చెప్పాను కదా గ్రాసరీస్ కావాలి అని, ఇంకా అవి తీసుకొని అంతా అయ్యేసరికి బిల్ అది అయ్యేసరికి ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే సండే ఆబ్వియస్గా మీకు డిమార్ట్ ఈ మధ్య ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా డిమార్ట్ చాలా రష్గా ఉంటుంది. ఇంకా రోజు 4th సాటర్డే చాలామందికి హాలిడే కూడా ఉంటుంది కదా, అందుకనేమో కొంచెం బాగా రష్గానే ఉంది. ఇంకా మేము అయితే గబగబా తీసేసుకొని ఫాస్ట్గా తీసేసుకొని ఇంకా మళ్ళీ దియాని కూడా పిక్ చేసుకోవాలి కదా అని మేము ఇంకా కొన్ని అయితే నేను మర్చిపోయాను తీసుకోవడం. ఇంకా దియాని పికప్ చేసుకోవాలి అనే దాంట్లో నేనైతే కొన్ని అయితే తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే తీసుకున్నాను, కానీ ఒక 2-3 ఐటమ్స్ అయితే నేను ఇంకా మర్చిపోయాను అనమాట ఆ కంగారులోని. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా పాప్కార్న్ అయితే కంపల్సరీ అండి. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే మేమైతే పాప్కార్న్ అయితే తీసుకుంటాము. నాకైతే అక్కడ చాలా బాగా నచ్చుతుంది పాప్కార్న్. ఇంక పిల్లలకు కూడా పాప్కార్న్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇంకా తీసుకొని ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే ఇంకా దియా దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా దియా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దియా ఎక్కడుందా అని నేను చూస్తుంటే పక్క నుంచి అయితే దియా అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయ్యి ఇలా చేశారనమాట. చూసారు కదా అక్కడ చార్ట్ అది చాలా బాగా పెయింటింగ్ అది వేశారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా దియాని తీసుకొని శశిని తీసుకొని నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:15 అయింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా పాప్కార్న్ అయితే తినేస్తున్నారు అనమాట. శశి అయితే అక్కడ డిమార్ట్లోనే ఓపెన్ చేసేసింది. ఇంకా వాళ్ళ చెల్లి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ చెల్లి కొంచెం అయితే షేర్ చేసింది అనమాట. ఇంకా మేము ఆటోలో వచ్చేసాము ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 2:15 అయింది అనమాట. ఇంక వచ్చిన తర్వాత నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు అయితే టమాటో పప్పు చేశానండి. ఇంక అంతే, ఇంకా ఆ రోజు ఏం చేయలేదు. ఇంకా నైట్కి ఎలాగూ మేము ఎక్కువగా చపాతీయే తింటాను అనమాట. ఇంకా దాల్ ఉంటుంది కదా, టమాటో దాల్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా టమాటో పప్పు అయితే చేసేసాను అనమాట. అంతేనండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.